ఇందిరాగాంధీ గారి 108వ జయంతి వేడుకల సందర్భంగా రామ్ గోపాల్ డివిజన్ లో మా డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ గారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ స్టాచ్యూ గతంలో కొంచెం డ్యామేజ్ అయి ఉండే దాన్ని డ్యామేజ్ అయిన స్టాచ్యూని పక్కన పెట్టి కొత్త స్టాచ్యూని తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ దాన్ని ఇనాగ్రేషన్ మేము చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానం కావచ్చు, ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో భారతదేశానికి చేసిన సేవలు కావచ్చు, లేకుంటే ఒక మహిళా ప్రధానమంత్రి, తొలి మహిళా ప్రధానమంత్రిగా చేసిన సేవలను ఎప్పుడు కూడా మనం మరవలేం. ఎందుకంటే ఈ రోజు ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఈ రోజు మంచిగా ఉన్నాయంటే అది కేవలం ఇందిరాగాంధీ గారి ఒక ఆలోచన. ఎందుకంటే ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు బ్యాంక్ నేషనలైజేషన్ చేయడం జరిగింది. అదే విధంగా రోటీ కపడా और మకాన్ అంటే ప్రతి ఒక్క పేదవాడికి ఉండడానికి ఇల్లు ఉండాలని, అదే విధంగా తినడానికి తిండి ఉండాలని ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఒక ఆలోచననే ఈ రోజు ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులలో కూడా చెప్పిండు, మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, మనం ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా ఇందిరమ్మ చూపెట్టిన భాగ్యంలో మార్గంలోనే మేము అందరం కూడా నడుచుకుంటున్నాం ఎంతో. ఎందుకంటే మహిళలకు వాళ్ళకు అధికారం ఇవ్వాలన్నా కూడా, లేదంటే రైతులకు అండగా ఉండాలన్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సోదరులకు ఎవరైనా భారతదేశంలో న్యాయం జరిపిరంటే అది కేవలం ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే ఎస్సీలకు ఏదైతే ఎస్సీలకు సప్లాన్ క్యాటగరైజేషన్ తీసుకొచ్చిరంటే అది కేవలం ఇందిరాగాంధీ గారి వల్లనే. ఎస్టీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిరంటే అది కూడా ఇందిరాగాంధీ వల్లనే అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి దేశవాసులందరికీ కూడా ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.